నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం. లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి. పులివెందులలో షర్మిలారెడ్డి పర్యటన, దెబ్బతిన్న అరటి పంటల పరిశీలన. శ్రీ అహోబిల క్షేత్ర పరిపాలన బాధ్యతల స్వీకరణ, నూతన అధికారి ప్రకటన. జమ్మలమడుగు కేసీ కెనాల్ ఆయకట్టు కింద పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పాత బస్టాండ్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. ఎమ్మెల్యే సునీల్ కుమార్. తిరుపతి వాసవ్ ఐకేర్ ఆధ్వర్యంలో రమేష్ ఐకేర్ సంయుక్తంగా కంటి వైద్య శిబిరం. ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వారి జీవితాల్లో అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మార్కాపురం జిల్లా పరిధిలోని రాయవరం సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. క్వారీల వద్ద జరిగిన ఈ భీకర ప్రమాదంలో ఢీకొన్న వెంటనే బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు వచ్చే లోపే పెను విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద దాటికి బస్సుతో పాటు టిప్పర్ లారీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలో అమాంతం ఎగిసిపడటంతో కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే అంతే కదా. ఇలా అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా? లోపల ఉందా? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతుల కష్టాలు అరణ్య రోదనగా మారాయి. సింహాద్రిపురం మండలం కాసునూరు గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీగా దెబ్బతిన్న అరటి తోటలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కుప్పకూలిన చెట్లను చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను షర్మిల వద్ద వెళ్లగక్కారు. పులివెందుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా షర్మిల దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా 2024 వరకు రావాల్సిన 173 కోట్ల బీమా సొమ్ము ఇంకా పెండింగ్లోనే ఉండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బీమా విధానం వల్ల ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని, ప్రైవేటు బీమా కంపెనీల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. అలాగే వ్యాపారస్తుల సిండికేట్ వల్ల పంట ధరలు పడిపోతున్నాయని, ప్రభుత్వం ధరల స్థిరీకరణ చేపట్టడంలో విఫలమైందని షర్మిల వద్ద రైతులు వాపోయారు. పంట పొలాలను పరిశీలించిన అనంతరం షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆమె ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఫిబ్రవరి వరకు బాగానే ఉన్న అరటి ధరలు మార్చి రాగానే ఒక్కసారిగా పడిపోవడం దారుణం. మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లోనే అరటి రైతులకు కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం. పండిన పంటను దాచుకోవడానికి వెంటనే ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్, శీతల ఉగ్రదానం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
చేశారు. సింహాద్రిపురం మండలంలో మార్చి వర్షాలకు సుమారు 85 ఎకరాల్లో అరటి పంట నష్టపోయిందని, ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన 5 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడికి పోయిందని ఆమె ప్రశ్నించారు. ఏ పంటలు వేయాలి, ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే విషయంలో ప్రభుత్వం రైతులకు కనీస అవగాహన కల్పించడం లేదని మండిపడ్డారు. రైతులకు సబ్సిడీపై కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం వెనుకాడుతోందని షర్మిల విమర్శించారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, ఇందులో భాగంగా రేపు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆమె ప్రకటించారు. కానీ మహారాష్ట్రలో ప్రొడక్షన్ మొదలైతే మార్చి నుంచి ఇక అక్కడ సప్లై అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొనే డీలర్లు మొత్తం సిండికేట్ అయ్యి ఇక్కడ ధరను దారుణంగా తగ్గించేస్తున్నారు. ఇది ఈ ఒక సంవత్సరం జరగటం లేదు, చాలా సంవత్సరాలుగా ఇది ఒక పద్ధతిగా మారిపోయింది. ఇది అరికట్టాలి అని రైతులు అందరూ కలిసి మాకు కోల్డ్ స్టోరేజ్ ఏదైనా ఏర్పాటు చేస్తే ధర వచ్చేంత వరకు మేము కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోగలము, దాని ద్వారా మేము నష్టపోకుండా ఉంటాము అన్నది ఇక్కడి రైతుల డిమాండు. ఇది కొత్త డిమాండ్ కానే కాదు, ఇది వరకు నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? కనీసం ఇప్పటికైనా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. అది లేకపోతే ఇక్కడ రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారు అంటే ఫెబ్లో 26,000 టన్ను పలికితే ఇప్పుడు కేవలం 4,000 లేకపోతే మహా అంటే 6-7,000 కంటే టన్ను పలకటం లేదు. ప్రతి రైతు ఇక్కడ మొక్కల దగ్గర నుంచి అన్ని రిస్కే. ఇక్కడ కొంతమంది రైతులైతే తెచ్చుకున్న మొక్కలే కల్తీ, దాంతో ప్రొడక్షన్ దెబ్బతినింది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే నాసిరకం ఫర్టిలైజర్లు ఇలాంటివి అమ్ముతున్నారు. మేము ఏది కొనాలో అర్థం కాక మేము కొన్న వాటికి కొన్ని డూప్లికేట్స్ ఉంటున్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి. ఏది కొనాలో మాకు అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఏదైనా ఒక విధి విధానాలు చెప్పి ఇవి కొన్ని పెట్టలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ రైతుల జీవితాలు మాత్రం మెరుగుపడటం లేదు. ఎప్పుడో ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే ఇక ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవడు పట్టించుకునేవాడే లేకపోతే ఇక రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? పాలకులు మనసు కలిగిన వాళ్ళయి ఆలోచన చేస్తే రైతులు బాగుపడాలి అన్న ఆలోచన ఉంటేనే రైతులు బాగుపడతారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు పక్షపాతిగా రైతుకు వచ్చిన ప్రతి కష్టంలో అండగా నిలబడ్డాడు కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండగ అయింది. వ్యవసాయానికి ఈరోజు ఎంత రిస్క్ ఉంది అంటే అడుగడుగునా ఇది రిస్కే. ఇన్ని దాటుకొని రైతు ఆఖరికి పంటను పండించి అమ్ముకుందాము అనేసరికి ఇంత కష్టం వస్తే ఒక పంట నష్టపోతేనో లేకపోతే ధర పడిపోతేనో కనీసం ప్రభుత్వం ఆదుకోవాలి అన్న సోయి కూడా లేకపోతే ఇక రైతు ఎలా బాగుపడతాడు? ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కూడా కనీసం ప్రతి సంవత్సరము మేము అడుగుతున్నాము కోల్డ్ స్టోరేజ్, అయినా పట్టించుకునే దిక్కు లేదు అంటున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు, ఇంతకు ముందు ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ధర స్థిరీకరణ నిధి అని చెప్తున్నారు. ముందు ప్రభుత్వం అయితే 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అన్నారు. కానీ ఎప్పుడు ఇక్కడ రైతులకు కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ ధర స్థిరీకరణ నిధి నుంచి వీళ్లకు ధర స్థిరీకరణ చేయటానికి వీళ్లకు డబ్బులు ఇవ్వలేదు. మార్చి వచ్చేసరికి నష్టానికే అమ్ముకుంటున్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా 500 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో కూడా ధర స్థిరీకరణ నిధి కోసమని కేటాయించారు చంద్రబాబు గారు. కనీసం దాంట్లో నుంచైనా ఈ రైతుల్ని ఆదుకోవాలి. రైతులకు వచ్చిన కష్టాలలో ప్రభుత్వాలు ఆదుకోకపోతేనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. దయచేసి ఆ పరిస్థితి రైతులకు రానివ్వద్దండి అని మరి
ముఖ్యమంత్రిని గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రైతుల్ని ఆదుకోవాలని, వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్ చేత రేపు కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. పవిత్రమైన అహోబిల పుణ్యక్షేత్రానికి పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నా తల్లిదండ్రుల పుణ్యఫలంగా నాకు ఈ అవకాశం లభించింది. ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నది ఒక్కటే. గత కొంతకాలంగా శ్రీ అహోబిల క్షేత్రంపై మరియు పూజ్యులైన పీఠాధిపతులపై వస్తున్న ఆరోపణలు, విమర్శలలో ఎటువంటి వాస్తవం లేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. భక్తులందరూ ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుతున్నాను. పీఠాధిపతులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అహోబిల క్షేత్ర పవిత్రతను కాపాడటంలోనూ, స్వామివారి అభివృద్ధిలోనూ ఎల్లప్పుడూ ముందుంటాను. ఆలయ సిబ్బంది, మీడియా మిత్రులు మరియు భక్త కోటి అందరి సహకారంతో ఈ దివ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను. అందరి సహకారం స్వామివారి అనుగ్రహంతో నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సవినయంగా తెలియజేస్తున్నానని తెలిపారు. గత కొంతకాలముగా పీఠంపై, గుడిపై, పీఠాధిపతిపై వస్తున్న అపవాదులు, విమర్శనాలు ఎలాంటి వాస్తవం లేదు. ఇవన్నీ నిరాధారితమైనవి. పీఠాధిపతులు నాపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ శ్రీ అహోబిల మఠం, శ్రీ అహోబిల పుణ్యక్షేత్రం పవిత్రతను, అభివృద్ధిని స్వామివారి ఆశీస్సులతో, మిగతా పెద్దల ఆశీస్సులతో, మఠం మిగతా కుటుంబ సభ్యుల, దేవాలయ సిబ్బంది, పాత్రికేయులు, లోకల్ అందరి సహకారంతో ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాము. నమస్కారం. కేసీ కెనాల్ ఆయకట్టు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని కూటమి నాయకులు ఎడారిలా తయారు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాదిలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కడప జిల్లాలో గడ్డు కాలం వచ్చే పరిస్థితి వస్తుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మైలవరం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈరోజు మనం చూస్తే మైలవరం రిజర్వాయరు పూర్తయి దాదాపు 42 సంవత్సరాలైంది. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు, ఈ ప్రాంతవాసులకు 75,000 ఎకరాల ఆయకట్టు కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది. ఈరోజు ఆ రోజు 9.65 టీఎంసీతో మనందరికీ గుర్తొచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. రిజర్వాయర్ పూర్తయి 42 సంవత్సరాలైనా కేవలం 2-3 సార్లు మాత్రమే రిజర్వాయర్ నిండింది, పెన్నాకు నీళ్ళు వచ్చి. మిగతా ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి ఈరోజు ఆయకట్టు అందించడానికి కాలువలున్నా, అన్నీ ఉన్నా కూడా రిజర్వాయర్లో నీళ్లు లేక దశాబ్దాల తరబడి తాగేదానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. ఈరోజు అలాంటిది ఈరోజు అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉండగలుగుతున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్భిక్ష ప్రాంతాలైనటువంటి రాయలసీమ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కానీ, తెలంగాణలో కానీ అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని, జలయజ్ఞం కింద కార్యక్రమాన్ని చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు సామర్థ్యాన్ని పెంచి అక్కడి నుంచి 44,000 క్యూసెక్స్లు నీళ్లు డ్రా చేసుకునే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఆ రోజు ఎస్ఆర్బీసీకి కానీ, అదేవిధంగా తెలుగు గంగకు కానీ, చెన్నైకి నీళ్ళు అందించాలని కానీ, సోమశీలకు కానీ అన్నిటికి కూడా నీళ్ళు అందించాలంటే ఈ అవసరాన్ని గుర్తించి ప్రకాశం డిస్టిక్ కూడా ఈ నీళ్ళు అవసరం వస్తాయి. అంటే ఎన్ని ప్రాజెక్టులకు అవసరం ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడి మనకు కేటాయించబడినటువంటి 101 టీఎంసీ తెలుగు గంగ కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, అదేవిధంగా చెన్నైకి నీళ్ళు ఇచ్చేదానికి కానీ, మిగతా మన ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతము నెల్లూరు, ప్రకాశానికి కలిపి, నెల్లూరుకి కలిపి 101 టీఎంసీ నీళ్లు కేటాయించిన నీళ్లు తీసుకునేదానికి అవకాశంగా చేసినారు. అంతవరకు కూడా దశాబ్దాల తరబడి నీళ్లు లేనటువంటి ఈ ప్రాంతంలో ఈ రిజర్వాయర్లో ఈ కూటమి నాయకులు ఇప్పుడు చెప్తున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమని. మనం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక బృహత్తరమైనటువంటి పథకం, కరువు ప్రాంతం ఎడారి కాకుండా ఉండే విధంగా ఒక ఇన్సూరెన్స్ పథకంలాగా, వర్షాభావ పరిస్థితులలో కృష్ణాలో నీళ్లు ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ పథకం లాగా కృష్ణాలో రిజర్వాయర్లో కూడా నీళ్లు తగ్గిపోయినప్పుడు కూడా ఈ ప్రాంతాలకు తాగునీటికి, సాగునీటికి నీళ్లు అందించేదానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆలోచన చేసి మన ప్రాంతం
ఇబ్బందులు కరువు సమయంలో కూడా కృష్ణా నుంచి నీళ్లు తీసుకునే విధంగా ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం. ఈ పథకం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి చూస్తే ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత 2020 మే 5న జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. చుట్టి 3,850 కోట్లతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాలువ దిగువ భాగంలో 800 అడుగుల నుంచే కృష్ణా నీళ్లు తీసి ఎత్తిపోసి 841 అడుగుల్లో పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ నిర్మాణం చేయడం వల్ల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయడం వల్ల 840 అడుగుల కంటే నీటి మట్టం పడిపోయినప్పుడు మనం నీళ్లు వాడుకోవాలంటే మనం కూడా 800 అడుగుల నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేస్తేనే మన కరువు ప్రాంతానికి నీళ్లు అందించగలం. ఎందుకు అది ముఖ్యంగా ఏర్పాటు చేయడం? ఈరోజు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద మరియు పాత బస్టాండ్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ చలివేంద్రాలను ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజల దాహార్తి కొరకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మన ప్రాంతాల్లో వేసవి షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు అక్కడ సేద తీరవచ్చు అని, ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నివాసాల్లో నుంచి బయటికి రావద్దని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రాబోయే రోజుల్లో ఇంకా పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాసులు, హరికుమార్, వైఎస్ఆర్ సురేంద్ర, పెంచలయ్య, నరసింహులు నాయుడు, జహంగీర్ పాల్గొన్నారు. ఎండ బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి డిజాస్టర్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల లోపు బయటికి రావద్దని చెప్పేసి అప్లికేషన్ చేస్తూ ఈ చలివేంద్రాలు ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి షెడ్స్ ఏర్పాటు చేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గూడూరు పురపాలక సంఘ పరిధిలో 16 చోట్ల మనం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు తీసుకొని ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన టవర్ క్లాక్ సెంటర్లో, మన గూడూరు బస్టాండ్లో, ఓల్డ్ బస్టాండ్లో 2 చలివేంద్రాలని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా మన ప్రత్యేకాధికారి గారు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి గారి ఆధ్వర్యంలో వారిద్దరి చేతుల మీదుగా ఈరోజు ఈ 2 చలివేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి కాకుండా మిగిలిన 14 కూడా ఈ 31వ తేదీ లోపల మొత్తం అన్నీ ప్రారంభించడం జరుగుతుంది. అలానే ప్రయాణికులు ఈ రద్దీ ప్రాంతం ఏదైతే ఉందో 8 ప్రాంతాలు ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో ప్రయాణికులు ఈ ఎండకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పని 30 అడుగులు 10 అడుగులు వెడల్పుతోటి నీడకి పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా ప్రస్తుతం ఇప్పుడు 2 ఏర్పాటు చేసాం. మిగిలిన 6 కూడా రేపు 31వ తేదీ లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో ప్రథమంగా మనం ఈరోజు ఈ చలివేంద్రాలని మనము మజ్జిగ పంపిణీతోటి ప్రారంభించుకున్నాం. మంచినీళ్ళ పంపిణీ కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా చలివేంద్రాలు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రారంభంలో పాల్గొన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి, మన ప్రత్యేకాధికారి గారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్చి పెడితే ఎండలు ముదురుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఎండలు విపరీతంగా ఉంటాయని పేపర్లో కూడా వస్తున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకొని మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు దానికి సంబంధించిన అధికారులని ఆదేశించారు. మన టౌన్లో పాత బస్టాండ్లో, టోకా సెంటర్లో, అదేవిధంగా అక్కడక్కడ కూడల్లో నీళ్ళ చలివేంద్రాలు పెట్టాలా, అదేవిధంగా బస్టాండ్లో ప్రయాణికులకి ఎండ దెబ్బ తగలకుండా పందిళ్ళు వేయమని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ చలివేంద్ర ఓపెనింగ్కి ఇచ్చేసిన మన శాసనసభ్యుల గారికి, కమిషనర్ గారికి, మన ఆర్డీఓ సాగర్ గారికి, వీరికి ఇచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వి అగ్రహారం గ్రామంలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో గురువారం మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రవికుమార్ ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇది పవర్ లేదు కదా, మనం ఏం చేయాలి? నార్మల్గా చెక్ చేస్తున్నట్టు ఓకే చాలా అది ఫోన్ నెంబర్ నేను ఇస్తాను. నేను చేసే ప్రతి ఆలోచనతో చేస్తాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం, లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి. పులివెందులలో షర్మిలారెడ్డి పర్యటన, దెబ్బతిన్న అరటి పంటల పరిశీలన. శ్రీ అహోబిల క్షేత్ర పరిపాలన బాధ్యతల స్వీకరణ, నూతన అధికారి ప్రకటన. జమ్మలమడుగు కేసీ కెనాల్ ఆయకట్టు కింద పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పాత బస్టాండ్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు. ఎమ్మెల్యే సునీల్ కుమార్. తిరుపతి వాసవ్ ఐకేర్ ఆధ్వర్యంలో రమేష్ ఐకేర్ సంయుక్తంగా కంటి వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DGA 2 న్యూస్.